హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో మీకు చేపల పులుసు ఎలానో చూపిస్తున్నానండి. బాగా క్లీన్ చేసిన చేప ముక్కల్లో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, ఒక 2 టేబుల్ స్పూన్ కారం ఇలా వేసుకొని సాల్ట్, కారం మీ స్పైసీని బట్టి టేస్ట్ని బట్టి వేసుకోండి. మేమైతే బాగానే స్పైసీ తింటాం కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత కొంచెం ఆయిల్, ఆ తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ కారం, ఉప్పు ఇవన్నీ మసాలా అనేది ముక్కలకు బాగా పట్టేలాగా మ్యారినేట్ చేసుకోండి. ఫస్ట్ చేప ముక్కలు అయితే బాగా 2 టైమ్స్ వాష్ చేసి, ఇంకో టైం 1 టైం పసుపు, ఉప్పు వేసి ఒక 4 టైమ్స్ వరకు బాగా క్లీన్ చేసి కడుక్కోవాలి. ఇలా మ్యారినేట్ చేశాక కడాయి పెట్టి గ్యాస్ మీద కొంచెం ఆయిల్ తీసుకొని వేసి ఒక 2 టేబుల్ స్పూన్స్ అనుకోండి. నేను అందులో కొన్ని మెంతులు వేసాను, పచ్చిమిర్చి వేసి ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ వేస్తాను అండ్ కరివేపాకు కూడా వేసాను. ఇది ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే లేదు. ఆనియన్ పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం లైట్గా వేపండి. పచ్చివాసన అనేది పోయాక ఆనియన్ కొంచెం మగ్గినట్టు అనిపిస్తుంది కదా, ఉడికినట్టు. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న ఈ చేప ముక్కల్ని వేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాక చేపను అసలు ఇట్లా గిన్నెలో వేసుకున్నాక ఊరికే గంటతో కలపకూడదండి. కొంచెం అలా లైట్గా మగ్గినాక కొంచెం తిప్పేసుకొని గంటతో లైట్గా కొంచెం ముక్కను తిప్పాలా వేసుకొని, నేనైతే ఇంకా మళ్ళీ అటు సైడ్ కూడా కొంచెం మగ్గనిస్తాను. ఎందుకంటే ఇది ఫస్ట్లోనే కాబట్టి ముక్క అనేది చితికిపోదు. మీరు చాలాసేపు ఉంచి అలా తిప్పారంటే ముక్క ఊరికనే చితికిపోతుంది. తర్వాత చింతపండు రసం పోస్తున్నాను. ఇలా రసం పోసినాక కొద్దిసేపు మరగనిచ్చి మూత పెట్టి ఉంచాలి. ఇందులో ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు అనేది వేసాను. ఇది దేనికంటే ఈ మ్యారినేట్ ఇది ఫ్రైకి అండి, అదేమో పులుసు కింద ఫస్ట్ చూపించింది మీకు. ఎప్పుడైనా చేప వండేటప్పుడు మనం గంటతో కలపకూడదు, ఇలా తిప్పుకుంటూ కలపాలి. ఆ గిన్నెను పట్టుకొని ఇలా కొద్దిసేపు పెట్టిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా ఉడకనివ్వండి కొద్దిసేపు. ఆ తర్వాత మళ్ళీ చూసుకోండి, అంటే ఆ పులుసు అనేది దగ్గర అయ్యేదాకా చూసుకొని మరిగినాక ఇలా మరుగుతూ ఉండాలి. గంట అస్సలు పెట్టకూడదండి మీరు. ఇంకా లాస్ట్లో ఫైనల్గా ఫిష్ పులుసు మసాలా ఉంటుంది, కర్రీ మసాలా మీ దగ్గర ఏది ఉంటే అది అలా కొంచెం వేసేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చేపల పులుసు రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సరు తెలుగు ఛానల్. థ్యాంక్ యూ.